కృష్ణమోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా ఇంకొంచెం వీళ్ళ సపోర్టెడ్. పాత్రని ఈ కుంభకోణంలో ఎస్టాబ్లిష్ చెయ్యటానికి ఈ నారాయణ స్వామి ఒక టూల్. ఈ టూల్ ఉపయోగపడ్డా ఉపయోగపడకపోయినా వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ఇందులో ఈ మొత్తం టోటల్ డ్రామాలో వాళ్ళ పాత్ర ఎస్టాబ్లిష్ అయిపోయింది. అవును, రాజకాశ్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అంటున్నాడు కదా మరి. ఈయనకెట తెలుస్తుంది? అంతేనా? రాజకాశ్ రెడ్డి ఈయనకి తెలియాల్సిన అవసరం లేదు, ఓకే. తెలియదు కూడా. రాజకాశ్ రెడ్డి అనే పేరు ఇతనికి తెలియాల్సిన అవసరం లేదు, కానీ రాజ్ కసిరెడ్డికి తెలుసుంటాడు. రాజకాశ్ రెడ్డికి ఏం తెలియకుండా ఆయన మంత్రి ఎట్లుంటాడు? కదా. ఎందుకంటే మొత్తం పాలసీ రాసి పంపించి సంతకం పెట్టించుకున్నదే అతను అదే కాబట్టి. కదా, మంత్రే కదా ఆయన. అందుకని రాజకాశ్ రెడ్డికి ఈయన తెలుసు, ఏం తెలుసు? ఈయనకి రాజకాశ్ రెడ్డి తెలియకపోవచ్చు. పోవచ్చు. ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు నెలకి 50 లక్షలు ఇచ్చారు అని చెప్పి చెప్తున్నాడు. 50 లక్షలు కాదు, దాదాపుగా 5 కోట్ల రూపాయలు నారాయణ స్వామి బ్యాంక్ అకౌంట్ లో దొరికినది. సిట్టు వాళ్ళకి దొరికింది 5 కోట్ల రూపాయలు. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. అవును సార్. అందుకని ఇది మొత్తం కూడా డబ్బులు కూడా తీసుకున్నాడు నారాయణ స్వామి. అంటే డబ్బుల్లో వాటా కూడా ఉంది. 1%, 2%, 10%, 90% అనేది కాదు. నీకైతే ఆ అక్రమ సంపాదనలో, ఆ కుంభకోణంలో నీకు కూడా వాటా ఉన్నది. అందుకని ఇక్కడ నారాయణ స్వామికి తెలియకుండా జరిగింది. నారాయణ స్వామి అమాయకుడు ఏం కాదు. ఇక్కడ అమాయకుడు ఎవడు ఉండడు, అమాయకుడు ఎవడు లేడు. అందుకని నారాయణ స్వామి అమాయకుడు అనే ఒక ఆర్గ్యుమెంట్ ని పబ్లిక్ లో మనలాంటి వాళ్ళు చెప్పటం కూడా తప్పు. నారాయణ స్వామికి తెలియకుండా జరిగింది అని చెప్పటం కూడా తప్పు. నారాయణ స్వామికి అన్నీ తెలుసు. ఈ పాలసీ ఎట్లా మార్చారో తెలుసు, ఎవరు మార్చారో తెలుసు, ఎందుకు మార్చారో తెలుసు, క్యాష్ ట్రాన్సాక్షన్లు మాత్రమే ఎందుకు చేయించారో తెలుసు. ఇవన్నీ తెలిసిన వ్యక్తే నారాయణ స్వామి. అందుకని నారాయణ స్వామి అబద్ధం చెప్పడానికి వీల్లేదు. నేను ముందరే చెప్పాను, రజత్ భార్గవ ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ముందు ఉచ్చు బిగిసేది నారాయణ స్వామికి. అందుకని ఆ ప్రొసీజరల్ ల్యాబ్స్ అన్ని కూడా వాటన్నిటికీ బాధ్యుడు నారాయణ స్వామి. ఈ బాధ్యుడు నారాయణ స్వామి అని చెప్పటానికి ఆయన దగ్గర దొరికిన డబ్బులు, అంటే దొరకటం అంటే వేరే విధంగా కాదు, ఆయన తీసుకున్నాడు అని ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఇందాక